జమ్మూ కాశ్మీర్ భూతల స్వర్గం, ప్రకృతి రమణీయతకు మారుపేరు. కానీ నిత్య ఘర్షణలు ఈ హిమాలయ ప్రాంతాన్ని ప్రశాంతతకు దూరం చేశాయి. ఏడాదిగా ఎడతగని ఆందోళనలతో కశ్మీర్ రగిలిపోతున్నది, అల్లర్లతో అట్టుడుకుతున్నది. అంతకుముందు కూడా ఘర్షణ ఉన్నప్పటికీ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని మరణం తర్వాత అది మరింత రాజుకున్నది. కశ్మీర్ లోయ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఎన్ని ఆంక్షలు విధించినా, యాసిన్ మలిక్ వంటి ఏర్పాటువాద నేతల్ని ముందస్తు అరెస్టులు చేసినా రంజాన్ వేళ లోయలో అల్లర్లు చెలరేగాయి. కశ్మీర్ సమస్య ఈనాటిది కాదు. దేశ విభజన నుంచి లోయలో అశాంతి రాజ్యమేలుతోంది. ఇటీవలి కాలంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. స్థానిక యువత హింసాత్మక కార్యకలాపాల్లో పాల్పంచుకోవడంతో కశ్మీర్ నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఉగ్రవాదులను హీరోల్లా చూస్తున్న కశ్మీరీ యువత భద్రతా బలగాలపై శత్రువుల్లాగా మీద పడుతున్నారు. టెర్రరిస్టులను ఎదుర్కొంటున్న భద్రతా దళాలతో స్థానికులు ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నారు. చివరికి స్కూల్ అమ్మాయిలు కూడా రాళ్లు రువ్వుతున్నారు. గతేడాది జూలై 8న ఓ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మరణించిన వారే బుర్హాన్ వని. 21 ఏళ్ల బుర్హాన్ వని స్థానిక త్రాల్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. 15 ఏళ్ల వయసున్నప్పుడు నిష్కారణంగా భద్రతా దళాలు కొట్టారంటూ హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. సోషల్ మీడియాలో ఆయుధాలు పట్టుకున్న ఫోటోలు పెట్టి కశ్మీర్లో హీరోగా మారాడు. చివరికి సైన్యానికి చిక్కాడు. బుర్హాన్ వని ఎన్కౌంటర్ను వేర్పాటువాదులు బాగా ఉపయోగించుకున్నారు. స్థానికులను భద్రతా దళాలు చంపుతున్నాయంటూ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా కశ్మీర్ యువతకు భద్రతా దళాలకు అగాధం బాగా పెరిగింది. అప్పటి నుంచి నిత్యం అశాంతి, అల్లర్లు. జూన్ 17న హిజ్బుల్ కమాండర్ జునైద్ మట్టు ఎన్కౌంటర్ తర్వాత లోయలో సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీనగర్ ఉప ఎన్నిక వేళ స్థానిక యువత రెచ్చిపోయింది. భద్రతా బలగాలు, ఎన్నికల సిబ్బంది లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. తాజాగా శ్రీనగర్లో జామియా మసీద్ వద్ద ఫోటోలు దిగుతున్న డీఎస్పీ మహమ్మద్ అయూబ్ను ఆందోళనకారులు కొట్టి చంపేయడం సంచలనం సృష్టించింది. స్థానిక యువతలో పెచ్చుమీరుతున్న హింసాత్మక ధోరణికి ఇది ప్రతీక అంటున్నారు విశ్లేషకులు. జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. మెరుగైన విద్య కోసం ఏర్పాట్లు చేసింది. అయినా సరే ఇవేవీ కూడా ఫలితాలు ఇవ్వట్లేదు. వేర్పాటువాదులు, పాక్ నేతలు అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారు. ఆజాదీ కశ్మీర్ ఉద్యమం వైపు నడిపిస్తున్నారు. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలపై ఆంక్షలు విధిస్తున్నా ఫలితం లేదు. అల్లరి మూకలు రెచ్చిపోతుంటే ముఫ్తీ సర్కారు చేష్టలుడిగి చూస్తోందనే వాదన వినిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న సమస్య పరిష్కారం దిశగా పీడీపీ, బీజేపీ మధ్య ఏకాభిప్రాయం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్ సమస్య రావణ కష్టంలా మారింది. పరిష్కారం ఎప్పుడు, ఎట్లా అనేది వారికి అర్థం కావడం లేదు. రాజకీయ పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా అది సాధ్యపడటం లేదు. హింస పెరిగిపోతున్నది. బలప్రయోగం ద్వారా పరిష్కారం సాధ్యమా అనే విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ రంజాన్ పండుగ రోజు కూడా హింస జరిగింది అక్కడ. దాని గురించి మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు చెప్పండి, అసలు ఎక్కడైనా శాశ్వత పరిష్కారం ఒకటి ఉన్నదా? యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఎవరు అధికారంలో ఉన్నా దీనికి పరిష్కారం అయితే కనుగొనలేకపోతున్నారు. బలప్రయోగంతో సరిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతిసారి. అంటే పరిష్కారం దొరికే వరకు బలప్రయోగంతో కశ్మీర్ని అట్టిపెట్టుకోవడం తప్పితే వేరే గత్యంతరం లేదు. అయితే పరిష్కారం దొరకాలంటే మన విధానమైనా మారాలి, లేకపోతే వాళ్ళ వైఖరైనా మారాలి. రెండు మారే పరిస్థితి కనపట్లేదు. ఇంకా దూరమే ప్రమాదమే కనిపిస్తుంది, కానీ దగ్గరే అవకాశం అయితే లేదు. ఇప్పుడు 2010లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కానీ అంతకంటే తీవ్రంగా జరుగుతుంది. 2010లో దాదాపు 110 మంది యువకులు రాళ్ళు పట్టుకొని చెత్తకు ఎదురుగా పోయి నినాదాలు చేస్తూ చచ్చిపోయారు. ఇప్పుడు పరిస్థితి అట్లా అమ్మాయిలు కూడా వచ్చారు. ఇప్పుడు బాలికలు కూడా రాళ్ళు రువ్వుతున్నారు. వీళ్ళకేదో డబ్బులు ఇస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి రాళ్ళు రువ్విస్తున్నారంటే డబ్బులు ఇస్తే ఎవరు కూడా పోలీసులు మరతుపాకి ముందు పోయి రాళ్ళు వేయరు, ఆవేశం లేకపోతే. ఇంకో మాట కూడా చెప్పారా మధ్య, డిమానిటైజేషన్ తర్వాత రాళ్ళు రువ్వడం అయిపోయింది, చిల్లర దొరకట్లేదు, చిల్లర వాదన అది చిల్లర దొరకట్లేదని. ఇది అది అని ఏదో మనం ఆత్మవంచన చేసుకుంటున్నాం, కానీ దానివల్ల పరిష్కారం దొరకదు. అక్కడ సమస్య అయితే ఉంది,
ఆ సమస్య పరిష్కరించుకోవాలి. ఇప్పుడైతే మన అధీనంలోనే ఉంది కాబట్టి మనం చివరికి అల్టిమేట్గా ఆ ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి, వాళ్ళు మనతో ఉండాలని కోరుకోవాలి, శాంతంగా ఉండాలి. అటువంటి పరిస్థితులు నెలకొనాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే చాలా గడ్డుగా ఉంది. ఇప్పుడు ఇంకా రాను మరింత క్లిష్టమవుతుంది, కానీ పరిష్కారం దిశగా అయితే మూవ్ కావట్లేదు. పరిష్కారం దిశగా తీసుకుపోయే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు, ప్రధానమంత్రి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే మనం పాకిస్తాన్తో మాట్లాడాం, పాకిస్తాన్తో మనతో మాట్లాడదు. కాశ్మీర్ సమస్య మీద పాకిస్తాన్తో మనం ఎప్పుడు మాట్లాడమో మాట్లాడే పరిస్థితి కల్పించడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే కాశ్మీర్ ప్రజల్ని రెచ్చగొడుతుంది, కాశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి చేస్తుంది. మిలిటెన్సీ అట్లాగే వచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో కూడా కాశ్మీర్ వెనుకుంది. కాశ్మీర్ మిలిటెన్సీ ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. కానీ ఈ మిలిటెన్సీ అనేది ఆ ప్రజల జీవితంలో భాగమైపోతుంది, వాళ్ళ రక్తంలో అది ఇంకుతోంది. ఇప్పుడు మామూలుగా మొన్న అయూబ్ని చంపిన మొక్క కూడా అతను పోలీస్ పై అనుకొని చంపారు. డిప్యూటీ ఎస్పీ అతను చంపిన అయూబ్ పండిత, అతను చంపిన వాళ్ళు కూడా యువకులే. అక్కడ లోపల అక్కడ ఉమర్ ఫరూక్ ఉన్నాడు, సెపరేటిస్ట్ లీడర్ ఉన్నాడు, లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశారు. ఇది పార్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ చేస్తుంటే అతను వీడు బయట ఇది జరిగింది. ఇతను ఫోటోలు తీసుకుంటే చంపారు. అంటే ఇతను కాల్చాడని, 3 గాయాలు తగిలాయని, దాంతో మీద పడి చంపారని, ఓవర్ పవర్ చేశాడని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏం జరిగినా కూడా అక్కడ పోలీసులు యూనిఫామ్లో ఉండరు, సివిలియన్స్లో ఉంటారు. కానీ పోలీస్ని సివిలియన్ని డిఫరెన్షియేషన్ చాలా కష్టం. అంటే పోలీస్ యూనిఫామ్లో ఉంటే ఇంకా రెచ్చిపోతారు. పోలీస్ యూనిఫామ్ కనిపించినా, సైనిక యూనిఫామ్ కనిపించినా రెచ్చిపోయే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. అంటే మహిళలు కూడా తిరగబడుతున్నారు, యువకులైతే రెచ్చిపోతున్నారు. అంటే కారణం ఏంటంటే పరిస్థితి చాలా దూరం పోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఒక పెద్ద ఇనిషియేటివ్ కావాలి మన దగ్గర నుంచి. ఎట్లా ఉండాలంటారు? ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ అక్కడికి వెళ్ళాడు 2010లో. అక్కడికి అల్లర్లు జరిగిన తర్వాత అప్పుడు ఉమర్ ఫరూక్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఉమర్ అబ్దుల్లా. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, ముఫ్తీ ఉండొచ్చు. ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రి మహబూబా ముఫ్తీ ఉంది, ఎవరు ప్రధానిగా ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పరిస్థితి ఇదే. ఇది మారాలంటే ఒక అసాధారణమైన ఇనిషియేటివ్, చొరవ, ఒక వాజ్పేయి లాగాను, లేకపోతే ఒక మన్మోహన్ సింగ్ తక్కువ. వాజ్పేయి అయితే చాలా అసాధారణ చొరవ ప్రదర్శించారు. అటువంటి చొరవ చూపించాలి. అప్పుడు కూడా షరీఫే ప్రధాని. చేయని పక్షంలో ఇది బలంతోనో, లేకపోతే కాలం దీన్ని పరిష్కరిస్తుందని చూసుకుంటేనో, లేకపోతే మన సైనికులు మేనేజ్ చేస్తారనో, పోలీసులు ఎంత మేనేజ్ చేస్తున్నానో, లేకపోతే ముఫ్తీ మహబూబా ముఫ్తీని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే కదా. మహబూబా ముఫ్తీ కూడా అన్పాపులర్ అవుతుంది అక్కడ. ఎవరు పాపులర్ అవుతున్నారంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎవరు ఢిల్లీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, వాళ్ళు పాపులర్ అవుతారు. మహబూబా ముఫ్తీ పాపులర్ని కూడా అట్లాగే. ఉమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి మిలిటెన్స్కి అనుకూలంగా మాట్లాడేది, పాపులర్ అయింది. ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా అదే ప్రయోగం చేస్తున్నాడు. అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మిలిటెంట్స్ కొద్దిగా సమర్థనీయంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా మిలిటెంట్స్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా, కొద్దిగా పూర్తిగా మాట్లాడలేదు. నిన్న కూడా అయూబ్ పండిత అంత్యక్రియలకు హాజరైన తర్వాత పోలీసులు చాలా సమయం పాటిస్తున్నారు, మీరు కూడా వాళ్ళని రెచ్చగొట్టద్దని మాట్లాడింది. కానీ ఇప్పుడు మిలిటెన్స్ని సమర్థించలేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సమర్థించలేదు, అంత ముందు సమర్థించారు. ఇప్పుడు అంటే ఏంటి, వాళ్ళది కూడా పైపోయినాయి. అంటే ఇండియాతో అటాచ్మెంట్ అనేది సంపూర్ణంగా హృదయపూర్వకంగా లేదు. ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు, మనం ఇచ్చే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు, లేకపోతే వినియోగిస్తున్న వాళ్ళు కూడా ఈ భారత్ పట్ల, ఢిల్లీ పట్ల అంత విధంగా ఉంటలే. చాలా డెలికేట్ రిలేషన్షిప్ అది, ఎప్పుడైనా తెగే రిలేషన్షిప్. అందుకని వాళ్ళు ప్రజల్ని నమ్ముకుంటారు కాబట్టి ఆ ప్రజల్ని మనం గెలవాలి. వీళ్ళందరూ ఇంటర్మీడియరీస్, ఈ పొలిటీషియన్స్, వెదర్ ఇట్ ఈస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్ పీపుల్స్ పార్టీ, ఇట్స్ ఆల్ ఇంటర్మీడియట్. వీళ్ళని వదిలేసి, వీళ్ళ నుంచైనా సరే వీళ్ళకి అబౌవ్ ది పాలిటీషియన్స్ వీ హ్యావ్ టు రీచ్ ద పీపుల్. దానికి ఏం చేయాలి? కేవలం ఉద్యోగాలు కల్పించడం వల్ల, లేకపోతే అక్కడ నిధులు ఖర్చు పెట్టడం వల్లనే కాదు. దానికి దే నీడ్ సమ్ అష్యూరెన్స్. ఏంటి వాళ్ళు ఏం కోరుతున్నారు? వాళ్ళు దే వాంట్, ఇఫ్ యూ హోల్డ్ ఏ పోల్ టుడే, మోస్ట్ ఆఫ్ దెమ్ వాంట్ ఆజాదీ ఫ్రమ్ ఇండియా. దే ఆర్ అండర్ ఇండియన్ కంట్రోల్ నౌ. దే వాంట్ ఇండియా నుంచి ఆజాదీ ఇస్తే ఎటు పోదామని, వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీగా ఉందామని. అవును సార్ మూర్తి గారు, దానికి కనెక్టెడ్. ఇప్పుడు ఇండియా, మన భారతదేశం అధీనంలో కొంత కాశ్మీర్ భాగం ఉన్నది, కొంత పాకిస్తాన్ మేజర్ పార్ట్ మనది, కొంత పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది లేదా అధీనంలో ఉన్నది, కొంత
చైనా అధీనంలో కూడా ఉన్నది. ఈ 3 ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీలను కూర్చోబెట్టి మీకేం కావాలని కోరి దాని ప్రకారం చేసేస్తాం. ఎవరు చేయాలి? మీరు పిలిస్తే పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు రారు, పాకిస్తాన్ పిలిస్తే భారతదేశం కంట్రోల్లో ఉన్న వాళ్ళు రారు. అందుకనే మొన్న యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కూడా మీకు అభ్యంతరం లేకపోతే మీరు మధ్యవర్తిత్వం నేర్పుతా ఉన్నారు. మధ్యవర్తిత్వం అంటే మనం ఒప్పుకోం, కయ్యమంటాం. మేము ఇది పరస్పరం పరిష్కరించుకోవాల్సిందే. కానీ మీరు మధ్యవర్తిత్వానికి ఒప్పుకోరు, పరస్పరం పరిష్కరించుకోరు. ఏం జరగాలి అంటే ఇండియన్ పాలసీలో ఉన్న ప్రాబ్లమే అది. అంటే ఈ పాలసీని మనం ఇప్పుడు విమర్శించే ప్రసక్తి లేదు, ఎందుకంటే పాలసీని కంటిన్యూ చేయాల్సిందే. కానీ కనీసం మీరు మూడో వ్యక్తిని కానీ మూడో దేశాన్ని కానీ ఎలవ్ చేయనప్పుడు మీ అంతటి మీరు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి కదా. అంటే ఈ పాలసీ కంటిన్యూ చేయాల్సిందే అని మీరు అంటున్నారు. కానీ అక్కడ చెప్తున్నది ఏమిటంటే కాశ్మీరీలో ఇక్కడ మా జనాభా కంటే ఎక్కువ మంది మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి, ఇక్కడ పోలీసుల కంటే ఎక్కువ మంది మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి మా మీద రోజు హింస చేస్తూ ఉంటే ఇది ఎట్లాంటి పాలసీ అని అడుగుతున్నారు. అదే కర్ఫ్యూ నైట్ అని బుక్ చదివారు కదా. అదే వాళ్ళు కర్ఫ్యూ కింద కర్ఫ్యూలోనే పుట్టి కర్ఫ్యూలో పెరిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక తరం ప్రజలు కర్ఫ్యూలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ యువకులు వాళ్ళందరూ ఎట్లా ఉంటుంది జీవితం కర్ఫ్యూలో? ఒక నిఘాలో ఉన్నట్టు ఎప్పుడు 24 గంటల నిఘాలో జీవించడం అంటే ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. మనం ఫ్రీగా ఉన్నాం కూడా మనకు తెలియదు. మనకి మాత్రం కొద్దిగా సెన్సార్షిప్ లాంటిది లేకపోతే ఇట్లాంటివి ఉంటేనే మనం ఇది చాలా అప్లెట్ ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు మోదీ రాజ్యంలో ఉంటున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అది ఊహించుకోవాలి. కానీ దానికి పరిష్కారం కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. ఇది ఫలానా పని చేయండి అని మోదీ గారికి చెప్పే పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి కానీ లేదు, ఎందుకంటే పరిస్థితి ఎట్లా ఉంది. మనతో తెలంగాణ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె మహేష్ జాయిన్ అయ్యారు. అట్లాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి ఈ చర్చలో పాల్గొంటారు. పుల్లారావు గారు చెప్పండి, ఏంటి పరిష్కారం? మీకు యూపీఏ ఎన్డీఏ 2 ప్రభుత్వాల విధానాల్లో మార్పు ఏమైనా కనిపించిందా? ఈ 2 ఎట్లా హ్యాండిల్ చేసినాయి కాశ్మీర్ని? ఇవాళ పరిస్థితి మీద మీ అభిప్రాయం? ఒకటి, ఇదేమి విశేషమైన పరిస్థితి ప్రపంచంలో కాదు. 90 సంవత్సరాలు ఐర్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్లో ఇలాగ బ్రిటన్ మీద 90 సంవత్సరాలు బాంబింగ్స్, 100 మంది చనిపోవటం లండన్లో అలా జరిగాక పరిష్కారం అవ్వింది. రెండోది, ఈవేళ కూడా స్పెయిన్లో ఒక పూర్వం దేశం, అది 1000 సంవత్సరాలు బట్టి ప్రభుత్వం ఉన్న దేశంలో బాస్క్స్, క్యాటలాన్స్ ఇద్దరూ మాకు వేరే దేశాలు కావాలని ఇప్పుడు వైలెన్స్ తగ్గింది. కానీ 10 సంవత్సరాల క్రితం వరకు విపరీతమైన వైలెన్స్ బాస్క్ ఏరియాలో, క్యాటలాన్ ఏరియాలో జరిగింది. ఇది ఏమి విశేషమైన పరిస్థితి మన భారతదేశం నుంచి చూసుకుంటే కరెక్టే, కానీ ప్రపంచవ్యాప్తంగా హిస్టరీ చూసుకుంటే ఇలాంటి మూవ్మెంట్స్ రావటం, అవి ఎలా సాధిస్తారు ప్రభుత్వాలు, అది జరుగుతూ ఉన్నది. ఈవేళ పరిస్థితి ఏమిటి? మన ప్రభుత్వం చేయగలిగినంతా చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఇతర దేశ సపోర్ట్, పాకిస్తాన్, చైనా సపోర్ట్ ఉన్నది కాబట్టి ఎంతో కొంత తప్పకుండా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనుకోండి, వైలెన్స్ అనుకోండి జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో 2001 ఒసామా బిన్ లాడెన్ న్యూయార్క్ మీద అటాక్ ఇచ్చాక ఆ రోజు నుంచి అమెరికా పాలసీ యునైటెడ్ నేషన్స్లో కూడా మార్చుకున్నారు. లేకపోతే ఆ రోజు వరకు అమెరికా కశ్మీర్ యునైటెడ్ నేషన్స్ డిస్కస్ చేయాలని చెప్తే మనకి రష్యా వీటో వేసి ఆప్ చేసేది. కానీ లేకపోతే ఆ రోజే ఇంటర్నేషనల్గా మన చేతిలో లేకుండా డిస్ప్యూట్, యునైటెడ్ నేషన్స్ డిస్ప్యూట్ అయిపోదు. ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్ యాక్షన్ తర్వాత అమెరికా ఈ ప్రాంతం నుంచి ప్రపంచంలో అంతా టెర్రరిజం వస్తుంది కాబట్టి మేము సపోర్ట్ చేయమని వాళ్ళు చాలా వరకు ఇంటర్నేషనల్ తగ్గిపోయాక పాకిస్తాన్ చేస్తుంది. వాళ్ళ ధర్మం అనుకోండి, అధర్మం అనుకోండి, వాళ్ళు చేస్తున్నారు. మన ధర్మం ప్రకారంగా, మన పాలసీ ప్రకారంగా మనం చేయాలి. మొన్న డివైఎస్పీని చంపాక ఎప్పుడు జరగంది, ఆయన బంధువులందరూ బయటకు వచ్చి ఎస్ ఐఎమ్ ఎన్ ఇండియన్, నేను మీ 30 ఇండియన్స్ మేమే, ఏం చేస్తావు అని ఓపెన్గా ప్రజలు బయట అడగటం, ఛాలెంజ్ చేయటం మీరు విన్నారు, నేను విన్నా. ఏమాత్రం ప్రజలు ఎంతమంది పాకిస్తాన్ కావాలి, ఆజాదీ కావాలి, భారతదేశంలో ఉంటారు
అది మనం తీసుకోవటానికి మనం చేసేది చరిత్రపూర్వకంగా దేశం చేసేది నరేంద్ర మోడీ గారి చేతిలో లేదు, మన్మోహన్ సింగ్ గారి చేతిలో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? భారతదేశం మనకు ఫ్రీడమ్ వచ్చాక అప్పటి నుంచి జరిగింది మన స్టేట్ అని మనం ఎప్పుడైతే అనుకున్నామో మనకి ఇది తప్పదు, మనం వెళ్ళే రూట్ మాత్రం తప్పదు. పుల్లారావు గారు మీరు అంటున్నారు ఇందులో విశేషం ఏం లేదు అని అంటున్నారు. లేకపోతే గతంలో రష్యా వీటో చేయకపోయింటే పరిష్కారం అంత ఐక్యరాజ్యం చేతులకు వెళ్ళిపోయేది అంటున్నారు. మన చేతుల్లో ఉండి ఏం లాభం జరిగినట్టు? రగులుతూనే ఉన్నది కదా, పరిష్కారం ఎక్కడ? మన చేతిలో ఉండేది మన భారతదేశానికి 8,000 మైళ్ళు బోర్డర్లు ఉన్నాయి. ప్రతి బోర్డర్ ఏరియాలో మనకి 50 సంవత్సరాలు ఈశాన్యంలో విపరీతమైన వైలెన్స్ జరిగింది, ఇక్కడికంటే ఎక్కువ జరిగింది. ఇప్పుడు సైన్యం కాశ్మీర్లో ఎంత ఉన్నారో నాగాల్యాండ్ మణిపూర్లో అంతమంది ఉండేవారు. ఇప్పుడు అది ఒక పీస్ఫుల్ శాంతి పద్ధతిగా ఏరియా అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఎంత వైలెన్స్ ఉండినా ఇది మీడియా ప్లేఅప్ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, ఉండదా వైలెన్స్. భారతదేశం యూనిటీ మెయింటైన్ చేయాలంటే మీరు అన్నట్టుగా రామచంద్రమూర్తి గారు అన్నట్టుగా వాళ్ళ హృదయాలు గెలవటానికి అన్ని ప్రయత్నాలు చేసి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇవాళ ట్రైన్స్, రోడ్స్, ఉద్యోగాలు, 1000 మందికి ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. 50,000 మంది, 1,00,000 మంది ఇండియన్ ఆర్మీలో కాశ్మీరీస్ ఉన్నారు, BSFలో ఉన్నారు. ఏ లోటు చేయకుండా ఒక పక్కన మనం చేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్కి కూడా ఇలా జరిగితే ఇలా పూర్తిగా హృదయాలు కూడా గెలుస్తారని ఒక నమ్మకం ఉన్నది. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. మనం చేయవలసిన పని ఇంకా యాక్టివ్గా, ఇంకా వెల్ఫేర్ జాగ్రత్తగా చూసుకుని కాశ్మీరీ ముస్లిమ్స్కి భారతదేశంలో ఎక్కడుంటే వాళ్ళకి పూర్తి రక్షణ ఇవ్వాలి. ఏ కాలేజీలో ఉండినా వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. మనకి మాత్రం ఆ త్యాగం, ఆ డ్యూటీ తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతాను మీతోటి. 70 సంవత్సరాలు గడుస్తున్నది స్వతంత్రం వచ్చి దేశానికి, అయినా ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. ఇంకా ఎట్లా అక్కడి ప్రజల హృదయాన్ని గెలవాలి, ఏం చేయాలి రాజకీయ పార్టీలు అనేది ఆలోచించాలి. మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి జాయిన్ అయ్యారు మనతో, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పక్క కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోగా దేశ సరిహద్దులన్నీ సమస్యాత్మకంగా మారుతున్నట్టుగా ఉన్నాయి. ఇటీవల సిక్కిం భూభాగం మీద కూడా చైనా కొంత ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంటుంది. రామచంద్రమూర్తి గారు అంటే సరిహద్దు దాటి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు, మన వాళ్ళు నిలువరించారు. కానీ 2 పోస్టులు దగ్ధమైనట. ఇది స్మాల్ స్కిమిష్, నాట్ ఏ ఫుల్ సైజ్ వార్ అనేది ఏం కాదు. కానీ మొత్తానికి ఇంకా చైనాతో సంబంధాలు అట్లాగే ఉన్నాయి, ఇంకా రిపేర్ కాలేదు. మన విస్తారమైన భూభాగం వాళ్ళ అధీనంలోనే ఉంది. అయినా మనం అడిగే పరిస్థితిలో లేదు, గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ పాకిస్తాన్ సరే ఇంకా మిగతా శ్రీలంక, నేపాల్లో కూడా చైనా ప్రభావం పెరుగుతుంది, కానీ మనదేం పెరగట్లేదు. కానీ మనం ఎట్లా చూసినా కూడా ఒక భూటాన్ తప్పిస్తే మనకి భారతదేశానికి స్నేహంగా నిలబడే దేశం అనేది మనకు కనబట్ల మన చుట్టుపక్కల దేశాల్లో. దట్ హ్యాస్ బీన్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ఫారిన్ పాలసీ. ఇప్పుడు కొత్తగా మోదీ హయాంలో వచ్చింది కాదు, ఈ 70 ఏళ్ళుగా మనం అనుసరించిన పాలసీస్, మన అధికారులు ప్రదర్శించిన ఆధిక్యం, వాళ్ళని మనం హక్కును చేర్చుకోలేకపోవటం, ఈ ఎన్ని కారణాలు ఉన్నాయి. అంటే మన వనరులు, మన శక్తియుక్తులను ఒక కాశ్మీర్ మీద మనం కేంద్రీకరించి పెడితే మిగతా చోట్ల నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. జరుగుతుంది, కానీ కాశ్మీర్ని కూడా వదులుకోలేం కదా. కాశ్మీర్ కూడా ఇంత దూరం వచ్చిన తర్వాత కాశ్మీర్ని వదులుకునే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా సాహసం లేదు. ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాశ్మీర్ మీద పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే కాశ్మీర్కి ఏదో ఒక దోవ కనిపెట్టుకోవాలి, మనం పరిష్కరించుకోవాలి. కానీ దాన్ని వదులుకొని దాన్ని వాళ్ళకి ఆజాదీ ఇచ్చేసే ప్రధాని ఎవరు ఉండరు. ఆ సాహసం ఏ ప్రధాని చేయడం. ఎందుకంటే జాతి క్షమించదు, అట్లా తయారైంది జాతి సైకి. ఎట్లా తయారైందంటే ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆజాదీ, యూ ఆర్ ట్రీటెడ్ యాజ్ యాంటీ ఇండియన్, దేశద్రోహి కింద జమ కడతారు. నిజంగా ఆజాదీ అనేది వాళ్ళ కోరికే. ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎప్పటికైనా భవిష్యత్తులో ఇవ్వాల్సి వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడైతే ఏ ప్రధాని కూడా దానికి సిద్ధంగా లేడు. దాన్ని ఎట్లాగైనా అట్టి పెట్టుకోవాలి, ఎట్లాగైనా వాళ్ళని మనసుని గెలుచుకోవాలి, ఎట్లాగైనా అవుతున్నది కదా. అంతే కదా. అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే రేపు
ప్రతికూల ఫలితాలు వస్తాయని భయపడి దాన్ని అట్లా నాన్స్తున్నారు అనుకోవాలి కదా. దాన్ని అంటున్నారు. దానికి మనం అనుకున్న నిర్ణయం ఎవరు తీసుకోలేదు. ఆజాదీ ఇవ్వటం, కాశ్మీర్కి ఇండిపెండెన్స్ గ్రాంట్ చేస్తామని ప్రైమ్ మినిస్టర్ అండు. కానీ ఉన్న పరిస్థితి మెరుగు చేసుకోవడానికి ఏం చేయాలి, అన్ని పక్షాలను కలుపుకొని ఆలోచించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఏం చేస్తే బాగుంది. కనీసం మన ఇండియాలో కన్సెన్సస్ ఉండాలి కాశ్మీర్ పాలసీ మీద, అది లేదు. ఓకే, ఒకసారి మనం కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్, బీజేపీ అధికార నాయకులు శ్రీధర్ రెడ్డి ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి, రాజకీయ పక్షాల మధ్య మూర్తి గారు అంటున్నట్టు, చాలామంది చెప్తున్నట్టుగా అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టయితే కాశ్మీర్కి ఏదైనా ఒక పరిష్కారం సాధించవచ్చు. అట్లా కాకుండా కేవలం సైనిక బలగాల్ని పెట్టి అణిచేస్తాం అని ఏ రాజకీయ పక్షం అధికారంలో కేంద్రంలో అదే పని చేస్తున్నది. రోజు రోజుకు పెరిగిపోతుంది. వాళ్ళ ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి రాళ్ళు ఇసిరే పరిస్థితి వచ్చింది సైనిక బలగాల మీద. అంటే దయచేసి అమర్ గారు, పెద్దలు రామచంద్రమూర్తి గారు తన విన్నపం ఏంటంటే 70 ఏళ్లలో మనం ఆ దిశగా, అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలతో విదేశీ సత్సంబంధాల విషయంలో మనం సరిగా వ్యవహారం నెరపలేకపోయినాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే మాటతో నేను కొంత విభేదిస్తాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను మూటిగట్టి, ఆసియా ఖండంలో ఉన్న దేశాలను మూటిగట్టి నాడు నానా లైన్ మూవ్మెంట్ ఏదైతే అలీనోద్యమం పేరుతో నెహ్రూ గారు ఈ ప్రపంచానికి అందించిన స్ఫూర్తి కానీ, తర్వాత ఇందిరాగాంధీ గారు కొనసాగించిన విధానాలు కానీ, వారే చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ప్రయత్నాలను కూడా మనం ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు చర్చలు కంటే వాజ్పేయి ఇంకెక్కువ దాని పట్ల ఎక్కువ ఆసక్తి లేదా దాని మీద ఎక్కువ చొరవతో అక్కడ బస్సుకు జెండా ఊపి వచ్చినారు, తెల్లారిస్తే కార్గిల్ వారు మొదలైంది. అది కూడా మనం మర్చిపోవద్దు. సో వాజ్పేయి కాదు కదా. సో నేనేమంటున్నా అంటే సరే, ఒకటి ఏదేమైనా ఈరోజు కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా దీనావస్థలో ఉన్నాయి, నానాటికి దిగజారిపోతున్నాయి. ప్రత్యేకంగా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఆ 10 జిల్లాల ప్రాంతం, వ్యాలీలో ఉన్నటువంటి 10 జిల్లాల ప్రాంతం మాత్రం చాలా సమస్యాత్మకంగా ఉంది. ఇప్పుడు చూస్తే మనకు కొన్ని నివేదికలు చెప్తున్నాయి, దాదాపు 100 మంది పౌరులు మరణించినటువంటి పరిస్థితి, 15,000 మంది పౌరులు గాయాల పాలైనటువంటి పరిస్థితి, దాదాపు కొన్ని పదుల సంఖ్యలో చనిపోయినారు మన సైనిక సిబ్బంది, తర్వాత 100 మంది, 1000 మంది, దాదాపు 4,000 మంది రిపోర్ట్స్ ప్రకారంగా ఇంజురీస్ అయినట్టు, సీరియస్ ఇంజురీస్ అయినటువంటి పరిస్థితి. ఇది ఎవరు కూడా, ఏ దేశాన్ని కూడా మంచిదే అని ఎవరు మాట్లాడరు. వీటిని పరిష్కరించుకోవడానికి సమస్య మూలాల నుంచి మనం ఏమైనా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నామా, లేక పైపైన నడుపుతున్నామా అంటే గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం యొక్క సిద్ధాంతం, ఆ రోజు మీరు గుర్తుండే ఉంటుంది, రాధాకుమార్ అనే ఒక ఫార్మర్ డిప్లొమాట్ పేరుతోని కొంతమంది జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అని పోగేసి అక్కడ ఉన్నటువంటి సెపరేటిస్టులతోని చర్చలు జరిపే ఒక ఇనిషియేటివ్ నాటి యూపీఏ ప్రభుత్వం చేసింది. ఈ రోజు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు ఆ పని చేస్తే నాయకత్వంలో రాధాకుమార్ పార్ట్ ఆఫ్ ది టీమ్, పడుగంకర్ వాజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. సో ఆ రోజు కొన్ని ప్రయత్నాలు జరిగి ఈ రోజు అది ఏమన్నా జరుగుతున్నాయి. ఆ రకమైన ఈట్ కా జవాబ్ పత్తర్ సే జయింగ్ అనే ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీల 100% అదే జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానంటే, యూపీఏ ప్రభుత్వం ఇప్పుడు భిన్నంగా ఇంకా ఎక్కువ సైనిక బలగాలను పంపి ఇంకా ఎక్కువ అణచివేత 100% జరుగుతుంది. ఎన్డీఏ కూడా యశ్వంత్ సిన్హాని పంపించింది అక్కడికి. యశ్వంత్ సిన్హా నాయకత్వంలో యశ్వంత్ సిన్హా గారు బీజేపీతో సంబంధం లేకుండా పోయినారు. ఇంకా ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ మణిశంకర్ అయ్యర్ గారి నేతృత్వంలో చర్చలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకుంది. ఎన్డీఏ యశ్వంత్ సిన్హా, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యశ్వంత్ సిన్హాని ఎన్నికలప్పుడు పక్కబెట్టింది మనం చూసినాం. తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో బీజేపీతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రయత్నం అది. కానీ నేను ఒక ఉదాహరణ చెప్తా అమర్ సార్, నాకు అవకాశం ఇస్తే. బీజేపీ, పీడీపీ 2014 సాధారణ ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ చేసినాయి, రాష్ట్ర ఎన్నికల్లో కూడా వ్యతిరేకంగా పోటీ చేస్తూ వచ్చినాయి. రెండు కూడా పరస్పర వ్యతిరేక ధృవాలు, రెండు కూడా ఉత్తర దక్షిణ ధృవాలు, అవి కలిసే అవకాశం లేదు. ఇప్పుడు అవి కలిసినాయి. కలిసిన తర్వాత పాలన ఎట్లా ఉందంటే, ఒక ప్రభుత్వం ఒకటే అని పైకి చెప్తున్నా కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకుండా పోయింది. అది డిటరేట్ కావడం, అక్కడ ఉన్న సిచ్యువేషన్ డిటరేట్ కావడానికి కారణం అది ఒకటైతే, పీడీపీ గెలుపు కోసం యాక్టివ్గా పనిచేసినటువంటి యూత్ ఎవరైతే కాశ్మీర్లో ఉండి పీడీపీ గెలుపు కోసం కృషి చేసినటువంటి యూత్ ఈరోజు మిలిటెంట్స్గా రికార్డు కాబడినారు. పోలీస్ రికార్డులో మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇవి నివేదికలు చెప్తున్నటువంటి ఫ్యాక్ట్స్. ఈరోజు కాశ్మీర్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్ మామూలుగా జరిగే తీవ్రవాదం కార్యక్రమంలో భాగంగా వస్తున్నటువంటి ఛాలెంజ్ కాదు. ఇది న్యూ ఏజ్ మిలిటెన్సీ అంటాను నేను. యువ రక్తము, కొత్తగా యువ తీవ్రవాదం మొదలైన 100% అక్కడున్న కాశ్మీర్ ప్రజల అసంతృప్తిని అడ్రస్ చేయాల్సిన స్థితిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. మొన్న డిఎస్పీ గారి మరణానికంటే కొద్ది రోజుల ముందు
ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్ చనిపోతే కనీసం వాళ్ళకు లాస్ట్ రెస్పెక్ట్ పే చేయడానికి కూడా పీడీపీ ముఖ్యమంత్రి ఇప్పుడు అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉన్న మహబూబాద్ ముఫ్తీ సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. అంటే ఏ కోణంలో ఏ డైరెక్షన్లో నడుస్తున్నాము. ఇంకొక మాట సార్, 2015-16 మధ్యలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదం పెరగడానికి దాదాపుగా 5 కారణాలు చాలా ప్రధానంగా. ఒకటి, రామచంద్రమూర్తి గారితో చెప్పినట్టుగా పబ్లిక్ స్పేస్ని ఆక్యుపై చేసేంత మిలిటరీ ఫోర్సెస్ని సెక్యూరిటీ ఫోర్సెస్ని మనం ఎంగేజ్ చేస్తున్నాం. దట్స్ హైలీ ఇది. రెండోది, అక్కడ ఉన్న పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను హరించేటట్టుగా అక్కడ ఉన్న సైనిక బలగాలు బిహేవ్ చేస్తున్నట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి కాశ్మీర్లో. అది కాశ్మీర్ పౌరులకు నచ్చట్లేదు. కాబట్టి ఒక రకమైన ఏర్పడుతుంది ఈ దేశం పట్ల, ఆ సెక్యూరిటీ పట్ల. దాంతో పాటుగా ల్యాక్ ఆఫ్ ఎకానమీ ఆపర్చునిటీస్, అంటే ఆర్థిక సోర్స్ ఏం లేదు వాళ్ళకి, అంటే ఉద్యోగ అవకాశాలు లేవు. హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీజేపీ రూల్, బీజేపీ పీడీపీ రూల్. 3 ఏళ్ళు జరుగుతున్నాయా? గత 67 ఏళ్ళు ఏం లేదు. అయితే ఒక డిఫరెన్స్ మీరంతా బాగా చేస్తే ఒక డిఫరెన్స్ చెప్తాను. గతంలో తీవ్రవాదులకు భారతదేశ సైనికుల మధ్య మాత్రమే ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉండేది. ఈ రోజు బీజేపీ పీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా బీజేపీ అధికారం నెరుపుతున్న మైనారిటీల మీద దాడులు అయితేనేమి, వాళ్ళ ఆహార అలవాట్ల మీద దాడులు అయితేనేమి, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా సైన్యాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఇది కొత్తగా వచ్చిన డెవలప్మెంట్, దయచేసి మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. వీటికి మనం ఈ సమస్య లోతుల్లో మూలాలు మనం అన్వేషించి శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడారు. పుల్లారావు గారు ఏదో రేజ్ చేసినారు, హ్యాండ్ రేజ్ చేసినారు. చెప్పండి సార్. ఈవేళ బీజేపీ చేసింది కాంగ్రెస్ చేయగలదు, మహబూబా ముఫ్తీ చేయలేదు, అది చాలా అనవసరం. వాళ్ళ డెమోక్రసీ కాశ్మీర్లో ఉన్నది. మేము ఎలక్షన్స్ నడిపాం, ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నది. ప్రపంచం అందరికీ చూపెట్టుకోవటానికి జరిగినప్పుడు ఫారూక్ అబ్దుల్లా ఆయన కొడుకు ఇలాంటి ప్రభుత్వాలు చేశారు. ఈవేళ బీజేపీ స్పెషల్గా చేసింది లేదు, చేయలేనిది లేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు, చేయలేదు లేదు. కాశ్మీర్ అనే సిచ్యువేషన్ హిస్టరీ ప్రకారంగా ఇంటర్నేషనల్గా ఎన్నో ఇంట్రెస్ట్స్ ఉండి జరుగుతుంది. మీరు చక్కగా రామచంద్రమూర్తి గారు మీరు ఒక చిన్న విషయం రేస్ చేశారు. సిక్కింలో చైనా ఎందుకు ప్రెషర్ పెడుతుందంటే, భారతదేశం ఈవేళ వియట్నాంతో ఫిలిప్పీన్స్తో చేయి కలిపి సౌత్ చైనా సీ, చైనా మీద ప్రెషర్ తీసుకొస్తున్నాం. వియట్నాంకి చైనాకి తీరని విరోధం బార్డర్ మీద ఉన్న చోట భారతదేశం కూడా అక్కడ ప్రవేశించి ఆయిల్ అగ్రిమెంట్ సంతకం పెట్టి చైనాతో నువ్వు కాశ్మీర్లో భారతదేశం బార్డర్లో గొడవ పెడితే మేము చేస్తున్నామని యాక్షన్ తీసుకున్నారు. ఈవేళ జపాన్తో మనం సంబంధాలు పెంచుకుంటున్నాం. ఇంటర్నేషనల్గా విదేశంగా ఈవేళ అమెరికాకి రష్యాకి ఇంట్రెస్ట్ మీద, ఈ ఏరియా మీద ఇంట్రెస్ట్ లేదు, చైనాకు ఉన్నది. చైనాని ఎంతవరకు మనం తగ్గించగలం? చైనా సపోర్ట్ లేకపోతే పాకిస్తాన్ చేయగలదా? ఆ విషయం. కానీ ఒక ముఫ్తీ మహమ్మద్ తీసేసి ఆయన కూతురు వచ్చి లేకపోతే ఆ ఉమర్ అబ్దుల్లా పెట్టిన పరిస్థితి ఇంతే. వాళ్ళు డెమోక్రసీకి మనం ఫేసెస్ పెట్టాం, నడుపుతున్నాం. ఎస్, మీరు అన్న మాట కరెక్ట్. మన ఆర్మీ ఇంకా సెన్సిటివ్గా ఉండాలి, ఇంకా తెలివితేటలుగా ఉండాలి, ఇంటెలిజెన్స్ పెరగాలి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. ఇవన్నీ చాలా చేయవలసింది. మన లోటు కూడా ఉన్నది. ఆ లోటు మాత్రం మనం తీర్చుకోవాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ గారికి. శ్రీధర్ చెప్పండి, ఇది రాజకీయేతర పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలా రాజకీయ పక్షాలన్నీ కలిసి? రాజకీయ చెప్తున్నారు 3 ఏళ్లలో ఇంతకుముందు సైన్యానికి తీవ్రవాదులకు మధ్య ఘర్షణలు జరిగేవి, ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా జరిగే దీనిలో ప్రజలు కూడా వచ్చి పాల్గొంటున్నా. ఆ డెవలప్మెంట్ను మీరు ఆలోచించండి అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అది ఒక ఏమంటారు మిస్అప్రహెన్షన్ తప్పితే ఇంకోటి ఏం లేదు. గతంలో కూడా ఒకటండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇష్యూని మీరు ఇక్కడ రాకుంటే ముందు కూడా రామచంద్రమూర్తి గారు చెప్పేది వినుకుంటూ వస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న ప్రజలలో డెఫినెట్గా డివిజన్ ఆఫ్ ఒపీనియన్ లేదు. పూర్తిగా అందరు భారతదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉగ్రవాదులు ఆ మాత్రం ఉండే ఛాన్స్ ఎక్కడా లేదు. 60 ఏళ్ళ నుంచి మనం అదే పనిగా ఉగ్రవాదులను నేరేసే ప్రయత్నం చేసినా, ఉగ్రవాదాన్ని కంప్లీట్గా అక్కడి నుంచి తుదముట్టించే ప్రయత్నం చేసినా స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అంటే తర్వాత ఆప్షన్ అంటే మనకు సరిహద్దు అవతల నుంచి వచ్చినట్టు వాళ్ళకి కొద్ది గొప్ప సపోర్ట్ దొరుకుతుందంటే ఎంతో కొంత భావన ప్రత్యేకంగా ఉండాలనే భావనో, లేకపోతే భారత వ్యతిరేక భావనో, లేకపోతే ఎవరినన్నా తప్పుదారి పట్టిస్తే దాన్ని మనసులలో పెట్టుకొని పనిచేసే భావనో, ఇవన్నీ ఉండే ఉంటాయి. కాబట్టి దాన్ని మొత్తంగా లేదని నేను అనట్లేదు.
కాకపోతే ఏంటంటే గతంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు కాశ్మీర్ బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడేమో మొత్తంగా అల్లకల్లోలంగా ఉందనే వాదనకు నేను వ్యతిరేకం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రాజకీయం అయితే దాంట్లో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి తప్పితే ది ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ కాంగ్రెస్ పార్టీ, ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ నెహ్రూ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి అక్కడి నుంచి ఆ నేరం నుంచి వాళ్ళు తప్పించుకోగలరు. నేను ఒకటే ఒక స్టేట్మెంట్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే అంటే స్వాతంత్రానంతరం మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడింది, బీజేపీ కాదు కదా. కాంగ్రెస్ ఏర్పడిన సర్దార్ లేకపోతే నెహ్రూ లేకపోతే సర్దార్ పటేల్కి మొత్తం వదిలేస్తే, సర్దార్ పటేల్కి మీనన్కి వదిలేస్తే కాశ్మీర్ పాకిస్తాన్ కలిసిపోయింది. సార్ అది ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. చరిత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి యొక్క పాత్రను, నెహ్రూ గారి యొక్క పాత్రను కాశ్మీర్ విషయంలో మనం చూస్తే సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అవగతం అవుతుంది. దాంట్లో కొత్తగా మనం చెప్పాల్సిందేం లేదు. కాబట్టి ఒకటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్య స్టార్ట్ అయిన తర్వాత 2 సార్లు మాత్రమే, 2 సమయాల్లో మాత్రమే కాశ్మీర్ యొక్క సమస్య బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయబడ్డది. ఒకటి వాజ్పేయి గారి సందర్భంలో, వారు ప్రధానిగా ఉన్న సందర్భంలో, అది బస్సు యాత్ర అయి ఉండొచ్చు, లేకపోతే కాశ్మీర్ వారు వెళ్ళి మన పాకిస్తాన్ వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ చేసే ప్రయత్నం కావచ్చు, నవాజ్ షరీఫ్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేసిన తీరు కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే, నరేంద్ర మోడీ గారు లేకపోతే మనకున్న రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు, వీళ్ళంతా ఈ యొక్క స్ట్రాటజీ బృందం ఏదైతే ఉందో ఇప్పుడు మాత్రమే కాశ్మీర్ యొక్క సమస్య అనేది ప్రత్యేకంగా హ్యాండిల్ చేయబడుతుంది. కాకపోతే ఇంతకుముందు అక్కడ అన్రెస్ట్ లేదా, మొత్తం మనం ఎప్పుడు కూడా అక్కడ అసలు ఆర్మీ లేదా, ఆర్మ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ లేదా, ఇంతకుముందు లేదా, ఇప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కొంత ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని కొంత ఎక్కువగా చూపించే ప్రయత్నము, కాశ్మీర్లో ఏదో జరిగిపోతుంది, ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నము. అప్పుడు మీడియా ఎక్కువ చూపించలేదు, ఇప్పుడు ఎక్కువ చూపిస్తుందనా మీరు అనేది? నా ఉద్దేశం ఏంటంటే అప్పటికంటే మీరు దాన్ని అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఫ్లో చేస్తున్నారనే విషయం మాత్రం వాస్తవం. మీరు మోదీ గారి ప్రభుత్వం వచ్చిన మొత్తం మీడియా చూపించడాన్ని మొత్తంగా ఆపేస్తే పరిష్కారం కశ్మీర్ విషయంలో మీడియా పాటిస్తున్నంత స్వయం నియంత్రణ బహుశా ఇంకెక్కడ నేను చెప్పేందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళలో విశ్వాసం నింపే అనేకమైన చర్యలలో ఒకటి, మీరు ఎలక్షన్స్ జరిగిన విధానం చూడండి. గతంలో జరిగిన దానికంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినాయి. ప్రత్యేకించి ఫ్లడ్స్ వచ్చినటువంటి సందర్భంలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆర్మీ యొక్క అక్కడ ప్రొయాక్టివ్ రోల్ ఏదైతే ఉందో ఎంటైర్ కాశ్మీర్ మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఏమైనా ఉండనివ్వండి, సెపరేటిస్టు, ప్రో యాక్టివిస్టు, ఎవడైనా కానివ్వండి, మొత్తం ఆర్మీ యొక్క ప్రమేయాన్ని వాళ్ళు కాశ్మీర్ల యొక్క సమస్యల పట్ల స్పందించిన విధానాన్ని బ్రహ్మాండంగా అందరికీ, ఈవెన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఆ విషయంలో ఆర్మీ ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేసింది సార్ అనే విషయం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంతకుముందు పుల్లారావు గారు కూడా చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, కొత్త రైల్వే లైన్లు వేయడం కానివ్వండి, కొత్త లైన్ల కోసం అత్యంత ఎత్తైన లేలో కూడా ఇవాళ అక్కడ చేస్తున్న సందర్భాన్ని, ఈవెన్ జాబ్ క్రియేషన్ కానివ్వండి, అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండియాలో ఉన్న మిగతా యూత్కి సరిపోయినటువంటి ఆపర్చునిటీస్ ఇక్కడ రావాలని చెప్పేసి ప్రయత్నం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కానివ్వండి. తర్వాత అక్కడ ఉంది పీడీపీ బీజేపీ కోalition. మీరేమంటున్నారంటే పీడీపీ గవర్నమెంట్ వస్తుంది, లేదా పీడీపీకి ఉత్సాహంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు తయారవుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తుందని. మరి గతంలో ఏ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు టెర్రరిస్టులు తయారయ్యారు? పోయిన 60 సంవత్సరాల్లో మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్ ఆర్ వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి పార్టీలు నెగ్గినాయి కదా అక్కడ. మరి అప్పుడు ఎవరు టెర్రరిస్టులు పనిచేసినారు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు టెర్రరిస్టులు తయారయ్యారా? కాబట్టి వాదన అనేది అసంబద్ధంగా ఉండదు, అది ఒక జాతీయ సమస్య. ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ సమస్య అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు జాతీయ సమస్య, రాజకీయ పక్షాలు బ్లేమ్ గేమ్ కాకుండా ఏం జరుగుతుంది, ఒకటేమో బ్లేమ్ గేమ్, రెండోది టోకనిజం బాగా ఉంది. ఒక ప్రధానమంత్రి వెళ్ళి దీపావళి జరుపుకొని వస్తాడు కాశ్మీర్ లో, ఇంకో ప్రధానమంత్రి బస్ యాత్ర చేస్తాడు, ఇట్లా టోకనిజం వల్ల ఏమిటి ప్రయోజనం? కాశ్మీర్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? కాశ్మీర్ మిగతా భారతదేశం నుంచి వేరు కాదు, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము. కాశ్మీర్ మిగతా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో సమానంగా కాశ్మీర్ని కూడా మేము అత్తే ట్రీట్ చేస్తాము. ఇక్కడ వేర్పాటువాదానికి లేకపోతే వేరేలాగా ఫీల్ కావడానికి లేకపోతే బార్డర్ టెర్రరిజం దీంట్లో వచ్చి మిమ్మల్ని వాళ్ళ మైండ్ స్పాయిల్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. మీడియా ఓవర్ ప్లే చేస్తుందంట, చెప్పండి. అదొక పాయింట్ మాత్రమే చెప్పాను. లేదంటే డెఫినెట్గా మీరు ఆపరేషన్ చేసే ముందు పుండు ఎక్కువ చల్పినట్టు ఇప్పుడు సమస్య ఆల్మోస్ట్ నేను చెప్పాను బెటర్ హ్యాండిల్డ్. దానికి ఒక కంక్లూజన్ అంటే ఒక పరిష్కారం దొరికే ముందు, ఒక లాజికల్ కంక్లూజన్ దొరికే ముందు ఖచ్చితంగా కొన్ని ఫోర్సెస్ వాటిని తట్టుకోలేక ఎక్కువ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సివిలియన్స్ మీద అటాక్ చేయడము, లేకపోతే
పోలీస్ ఆఫీసర్స్ మీద అటాక్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ దే ఆర్ ఆల్ బెటర్ హ్యాండిల్ అని చెప్తా ఉన్నాను నేను. గతంలో కంటే కాశ్మీరీలో, సాధారణ కాశ్మీరీలో ప్రభుత్వం మీద విశ్వాసం పెరిగింది. కేంద్ర ప్రభుత్వము కాశ్మీర్ యొక్క డెవలప్మెంట్ కోసం కట్టుబడి ఉందనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. కాకపోతే మిలిటెన్సీ యాక్టివిటీస్ని మాత్రమే మనం చూపించాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది నాకు అర్థం కాల. ఆడ మిలిటెన్సీ యాక్టివిటీస్ బాగా జరగాల, ఆడ పీడీపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద అరెస్ట్ పెరగాలి, లేదా బుర్హాన్ వలీని మనం ఢిల్లీ యూనివర్సిటీలలో కీర్తించి అక్కడ హీరోలను చేయాలా. ఈజ్ దిస్ యూ వాంట్ అంటే అక్కడ అరెస్ట్ క్రియేట్ చేసింది కాక ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి సానుకూల ప్రయత్నాలను కూడా దెబ్బకొట్టే ప్రయత్నాలు. ఆ మధ్య మనం చూసాం, చిదంబరం గారి స్టేట్మెంట్ మనం చూసాం, కాశ్మీర్ మనకు దక్కకుండా పోతుంది, లేకపోతే ప్రత్యర్థులు గెలిచే ప్రయత్నం ఉంది, కాశ్మీర్ భారతదేశంలోంచి బయటికి ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఎవరు మరలు దెబ్బతీయాలి, ఎవరి ఆత్మవిశ్వాసాన్ని, మీరు ఆర్మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చెప్పా, ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు దెబ్బతీయాలనా, లేకపోతే వేర్పాటువాదులను బలియం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మాట్లాడుతున్నారు. పొలిటికల్ బయట తీసి ఆలోచించండి. అన్ని రాజకీయ పక్షాలు కాశ్మీర్ సమస్యను రాజకీయాలతో ముడిపెట్టకుండా చూడండి అని కదా అందరం మాట్లాడుతున్నారు. అది ఎవరైతే రాజకీయం చేద్దాం అనుకుంటున్నారో, ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమోరల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం అదే పని చేస్తుంది కదా, ప్రభుత్వం ఎక్కడ రాజకీయం చేయట్లేదు కాశ్మీర్ విషయాన్ని. మహేష్ గారు చెప్పండి, పుల్లారావు గారు కూడా మాట్లాడతాను. నేను అనేది ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ పై నుంచి కింద దాకా వాళ్ళ వేసి ఆవుకతను నమ్ముకొని వచ్చినారు. వెరీ క్లియర్. మీరు సమస్య ఉన్నదనే విషయం మనకు తెలుసు. నేను మీతో కోట్ చేసింది ఏంది, పీడీపీ గెలుపు కోసం ప్రయత్నించిన వాళ్ళు ఈరోజు తీవ్రవాదులుగా మారుతున్నారంటే ప్రజల్లో అసంతృప్తి వచ్చింది ఈ మధ్య కాలంలో అని చెప్పారు. కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అట్లా ఉండదండి. ఎందుకు అప్పుడు రెండు పార్టీలు కూడా ఐడియాలజీస్ ఒకటే. ఈ దేశంలో సెక్యులరిజం బతకాలన్న ఐడియాలజీతో పనిచేసే నేషనల్ ఫ్రంట్ కానీ కాంగ్రెస్ కానీ పనిచేసినాయి. అప్పుడు ఇంత లేదే, మీరే అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకపోయినారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడే రోజులు ఆ రోజున లేవు. ఆ రోజు కొన్ని అశాంతి ఉన్నమాట వాస్తవం, దాన్ని ఎవరు కాదని లేరు కదా. కానీ అది తీవ్రవాదులకు వీళ్ళకి మధ్య పోయి ప్రజల్లోకి వచ్చింది. ఇంకోటి గుడ్ హ్యాండిల్ అంటే సార్ ఒక్క మాట, బాగా హ్యాండిల్ చేసిందంటే జూలై 8వ తారీఖు ఏదైతే బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ జరిగిందో దాని తర్వాత ఇమీడియట్ గా సెల్ సిగ్నల్ డ్రాప్ చేసి దాదాపు 51 రోజు కర్ఫ్యూ నడిపినారు. మరి ఆ పరిస్థితులు ప్రజలు అక్కడ ఉన్న పరిస్థితుల జీవనం మొత్తము వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతినిపోతే, వాళ్ళకి తినడానికి తిండి లేని రోజు వస్తే రోడ్ల మీదకి రాకపోతే ఏమొస్తారు? నేను ఆల్టర్నేటివ్ కర్ఫ్యూ విధించిన ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవడంలో పీడీపీ బీజేపీ విఫలమైంది. దీనికి మేజర్ గా నేను ఒక మాట చెప్తాను, దేశవ్యాప్తంగా మోడీ గారి పాలనలో మైనారిటీల మీద జరుగుతున్న జరలు కాశ్మీర్ లో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది ప్రతిరోజు. కాబట్టి ఈ పదే మీరు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా, రాజకీయ ఆలోచన లేకుండా అంటే ఇట్లా మాట్లాడే పార్టీలతో ఎవరైనా ఏం చేస్తారు? చిదంబరం గారు అట్లా మాట్లాడతారు, వాళ్ళ పార్టీ ప్రజలు సాధికంగా ఇట్లా మాట్లాడతారు. దేశవ్యాప్తంగా మైనారిటీలు ఒకసారి నేను ఏమంటున్నా, దేశవ్యాప్తంగా నీకే చేతనవుతే చెదురుమదురు సంఘటనలు ఒకటి అమర్ గారు నేను చెప్పేందంటే, చెదురుమదురు సంఘటనలు మీడియాలో బుద్ధితో చూపించడం కాకుండా సామూహికంగా జరిగినటువంటి మతాలర్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు లేక ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద చర్చ పెట్టడానికి ఒకసారి పుల్లారావు గారు ఏదో మాట్లాడుతున్నారు. పుల్లారావు గారు చెప్పండి. ఒకటి, మన సైన్యం మన ఆర్మీ వాళ్ళు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. గత సంవత్సరంలో మన శ్రీధర్ రెడ్డి గారు దోవాలు గేవాలు అన్నీ చెప్తున్నాడు. ఆర్మీ బేసెస్ లోపలికి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దానికి ఇంకా జనరల్స్ ఎవరిని డిస్మిస్ చేయలేదే. ప్రపంచంలో ఇంత ఖర్చు పెట్టి ఆర్మీ మీద భారతదేశం చేస్తున్నాం. మన బేసెస్ లోపల అది ఎక్కడో టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు, వచ్చి అటాక్ చేస్తే ఆర్మీ ఇంకా సర్దుకోలేకపోతుంది. ఒకటి. రెండోది, మనం అన్ని ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసిన ఈవేళ ఇంటర్నేషనల్ ఇస్లాం, ఇది ఇస్లాం ఇష్యూ కూడా తీసుకురావటం జరిగింది. కాశ్మీర్ అందరూ కాశ్మీరీస్ ఆర్గ్యుమెంట్కి ఒప్పుకున్నారంటే లేదు. కాశ్మీరీస్ మా ఐడెంటిటీ వేరు, మా ఐడెంటిటీని మేము ముంచుకోం అని ఎదురుస్తున్నారు ఇంటర్నేషనల్ ఇస్లాంని. ఆ ఇస్లామిక్ మూవ్మెంట్ మన చేతిలో లేదు.
ఇంటర్నేషనల్గా ఐఎస్ఐని వాళ్ళని డిఫీట్ చేసే వచ్చే వరకు ఈ ప్రాబ్లం కూడా ఉన్నది. ఎక్కడో కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అందువల్ల జరుగుతుంది కాదు. ఇంటర్నేషనల్ ఇస్లాం ఆ రోల్ కూడా కాశ్మీర్లో ఉన్నది. రైట్ సార్. ఇప్పుడు ఒకటండి, కర్ఫ్యూలు లేకపోతే టెర్రరిస్టులు వచ్చి మసీదులలోనో స్కూల్స్లో దాచుకోవడాలు, స్థానిక ప్రజల సహకారంతో అక్కడక్కడ సంఘటనలు జరగట్లేదు. ఇవి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు కట్టేలు చేయగలిగినారు. ఒకటి, పుల్లారావు గారు బ్లేటెంట్గా ఆర్మీ ఫెయిల్ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి దాడి ఏదంటే ఆ టెరైన్స్ వేరు, ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా విశ్లేషించి ఒక నివేదిక బయటకు వచ్చింది. జనరల్స్ని సస్పెండ్ చేస్తే సమస్య స్టార్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. కానీ ఆ తర్వాత సమర్థవంతంగా భారతదేశం మూడో కంటి తెలవకుండా పాకిస్తాన్ భూభాగంలోకి పోయి సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ఆడ ఉన్నటువంటి తీవ్రవాద శిక్షణా కేంద్రాలను మట్టిపెట్టినటువంటి తీరుని మనం ఇక్కడ ప్రస్తావించకపోతే మనం దేశం యొక్క దేశం సాధించినటువంటి విజయాన్ని మాడుకోకుండా స్ట్రైక్స్ గతంలో కూడా జరిగినాయి. అంటే మరి ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మరి ప్రచారం గురించి అదే మాట్లాడినప్పుడు మీరు మీడియా చాలా సమయం పట్టిస్తుందని చెప్పి మీరు చెప్పారు కదా. సర్జికల్ స్ట్రైక్స్ గతంలో జరిగి ఉంటే చెప్పొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెవులో చెప్పలేదు కదా. మన యొక్క ప్రచారం కాదు అది, ప్రచారం. దేశ ప్రజలకి కాశ్మీర్ విషయం మీద నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు లేకపోతే కౌంటర్ ఇన్సర్జీ ఆపరేషన్స్ మీద తెలియాల్సిన అవసరం ఉంది. అప్పటి పరిస్థితి వేరు. ఇవాళ సమాచారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మోర్ అకౌంటబిలిటీ, రెండు భిన్నమైన ఏమీ లేవు. ఏమంటున్నారు, మీడియా ఓవర్ ప్లే చేస్తుంది అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారు, సర్జికల్ స్ట్రైక్స్. నిజానికి వాళ్ళు చాలా మంది సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఓవర్ ప్లే చేసింది మీడియా అంటున్నారు. నేను ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాను. ప్రభుత్వము ప్రచారం చేసిందని మీ వాదన చెప్తున్నాను. ప్రభుత్వం ప్రచారం చేయలేదు. గతంలో కంటే జవాబుదారీతనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు, సమాచారం కోరుకుంటున్నారు. కాబట్టి భారత ప్రభుత్వము అటువంటి హేనస్ క్రైమ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి మనం తిప్పికొట్టినటువంటి సంఘటనను వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి దేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సమరాలు జరుపుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అసలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్జికల్ స్ట్రైక్ జరిగాయా లేదా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన విషయం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఆ విషయాన్ని. With reference to surgical strikes, sir, I want to put a point before. I spoke to a colonel, retired Colonel Srinivasan ani. He stays in మన AFC సెంటర్లో రిసైడ్. తాను చెప్పిన సమాచారం చెప్తున్నా, ఇవి క్యాజువల్ గా జరిగే ఈవెంట్స్, వీటిని ఇంత పబ్లిసిటీ ఎవరు చేసుకోరు, వీళ్ళు చేసుకుంటున్నారు అనే మాట. అంటే వీళ్ళకున్న ప్రచార యావ గురించి రెండోది ప్రభుత్వం జవాబుదారీతనంతో లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనే విషయం మీద క్లారిటీతో ఉంది. కాశ్మీర్ విషయంలో మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని పోస్టర్లు వేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ వేసుకోవడానికి ఏమీ లేదు. పార్ట్ టైం పొలిటిషియన్ మీ పార్టీ ఉపాధ్యక్షుడు, మీరు వేసుకోవడానికి ఏమీ లేదు కదా. వేసుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చేసిన పని ఏమైనా విజయాలు ఉంటాయని చెప్పుకోవాలా. విజయాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పుకుంటున్నాము. దానికి ఏం తప్పే ఉందంటున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను చెప్తే తప్పే ఉండాలంటున్నాను. సార్ ఇప్పుడు మూర్తి గారు, సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వెదర్ యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ప్రధాన భాగస్వామ్య కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు తప్పనిసరిగా కాశ్మీర్ మీద దృష్టి పెట్టినారు. దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినారు. నిధులు అక్కడికి ఎక్కువ మొత్తంలో ఇచ్చే ప్రయత్నం చేసి అన్ని చేసినారు. కానీ ఇన్ని చేసినా కూడా ఇది ఇంకా పెరుగుతూ పోవడానికి కారణం చాలామంది చర్చించేది, చాలామంది చెప్పేది మిలిటరీ ప్రెజెన్స్ ఎక్కువ ఉండడం అనేది. మరి వీళ్ళు దాన్ని తగ్గిస్తే ఏమన్నా సాధ్యం అవుతుందా? తగ్గించడం సాధ్యం కాదు. ఇట్స్ లైక్ రైడింగ్ ఏ టైగర్. యూ కెనాట్ డిస్మౌంట్ ఇట్, యూ కెనాట్ రైడ్ ఇట్ ఫర్ ఎవర్. అది సమస్య, చాలా క్లిష్టమైన సమస్య. ఇది ఏదో పార్టీల పరంగా వాదించుకోవడం కాదు. అదే కాంగ్రెస్ అదంతా వ్యర్థం. అది అర్థం లేనమాట. ఏ ప్రభుత్వం ఉన్నా దాని కృషి శక్తి మేరకు చేస్తుంది, కానీ ఆ శక్తి సరిపోవట్లేదు. దీనికి వ్యూహం కావాలి. ఇంకోటి అంటే ఇటువంటి వాదన లేకుండా చేయాలంటే అన్ని పార్టీని చోట కూర్చోబెట్టి ఒకే విధానాన్ని రూపొందించి దాన్ని అమలు చేయాలి. కాశ్మీర్ ఇది జాతీయ సమస్య, అబోవ్ పార్టీస్ అని కన్విన్స్ చేసి ఇట్లాంటి వాదనలు చేసుకోకుండా ఇది నెహ్రూ చేసింది ఫూలిష్నెస్, ఇలాంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ మన చరిత్ర ఓపిక చదివితే భారతదేశాన్ని ఎట్లా అన్ని సంస్థానాన్ని ఎట్లా వీళ్ళని చూస్తే సర్దార్ పటేల్ కానీ మీనన్ కానీ అసలు కాశ్మీర్ గురించి లాస్ట్ మినిట్ వరకు పట్టించుకోలే. దే డి నాట్ టాక్ అబౌట్ ఇట్, దే డి నాట్ డూ ఎనీథింగ్. అది నెహ్రూకే వదిలిపెట్టారు. ఎందుకంటే అది మంది కాదనే ఉద్దేశం సర్దార్ పటేల్.
అది మంది కాదు. ఇంకొక విషయం మెజారిటీ స్టేట్. మూర్తి గారు, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ నేషనల్ పొలిటికల్ చదవకుండా మాట్లాడితే మాట్లాడచ్చు సార్. నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే కేంద్రంలో అధికారంలోకి వస్తాయో వాళ్ళు చూస్ చేసుకుంటున్న లోకల్ పొలిటికల్ పార్ట్నర్స్ కారణంగా కూడా కొంత, ఇప్పుడు కాశ్మీర్ ర్యాలీలో ఈ మహబూబా ముఫ్తీ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, మిలిటెంట్స్కి అనుకూలంగా మాట్లాడి ఎన్నికల్లో గెలిచిందని. ఆ కాశ్మీర్ ర్యాలీలో అదే పార్టీ గెలిచింది. కొన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, ఇంకా రెండే ఉన్నాయి. కాంగ్రెస్ వద్దే ఉంది, బీజేపీ బొత్తిగా లేదు. బీజేపీ మిగతా చోట్ల జమ్మూలో గెలిచింది, లడాఖ్లో గెలిచింది. కానీ అక్కడ మనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి గెలిచిన పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే ఇట్స్ ఓన్లీ సెంబ్లెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇట్స్ నాట్ ట్రూ డెమోక్రసీ. కానీ మనకి ఒక గవర్నమెంట్ ప్రపంచాన్ని చూపించడానికి మన గవర్నమెంట్ కావాలి. మనం పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశాము. ఆవిడ అవసరం కొద్దీ బీజేపీతో ఉంది, బీజేపీ అవసరం కొద్దీ ఆవిడతో ఉన్నారు, అంతే. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, మహేష్ గారు, అట్లాగే పుల్లారావు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ మనతో ఈ చర్చలో పాల్గొన్నందుకు. కాశ్మీర్ ఏం చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా వందల మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది ఈ సమస్య అనేది చాలా జటిలంగా తయారైంది. సమస్య మన చేతుల్లో ఉంది, పరిష్కారం ఇంకెవరి చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఒకళ్ళ చేతిలో పరిష్కారం ఉన్నట్టుగా కనిపించడం లేదు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారి రాజకీయ విశ్వాసాలని పక్కన పెట్టి, రాజకీయ అవసరాలని, ప్రయోజనాలని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.